ఈ వీడియోలో ఇడ్లీలతో ఉప్మా ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: ఇడ్లీలు 6, పచ్చిశనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెబ్బలు, అల్లం చిన్న ముక్క, పచ్చిమిర్చి 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, వేరుశనగ గుళ్ళు 3 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ 1, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: ముందుగా ఇడ్లీలను ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తరువాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, కొద్దిగా జీడిపప్పు, 3 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసిన ఇడ్లీ మిశ్రమాన్ని అందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. చివరగా నిమ్మకాయ రసం వేసుకోవాలి. పిల్లలు ఇడ్లీలను అంతగా ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా ఇడ్లీలతో ఉప్మాలా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన ఇడ్లీ ఉప్మా రెడీ. ఈ వీడియోలో మినీ ఇడ్లీ మసాలా గోదావరి స్టైల్లో ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: ఇడ్లీ పిండి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, పచ్చి బఠానీ 1/2 కప్పు,
ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, పసుపు 3/4 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె. తయారీ విధానం: మినీ ఇడ్లీ ప్లేట్ని తీసుకుని కొంచెం నూనె అప్లై చేసి ఇడ్లీ పిండిని తీసుకుని చిన్న చిన్న ఇడ్లీలా వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి ఇడ్లీ ప్లేట్లను పాత్రలో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తరువాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పచ్చి బఠానీ, టొమాటో ముక్కలు, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకుని మగ్గించుకోవాలి. తరువాత కరివేపాకు, 3/4 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా తయారు చేసుకున్న మినీ ఇడ్లీలను వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. గోదావరి స్టైల్ మినీ ఇడ్లీ మసాలా రెడీ. ఈ వీడియోలో శనగపిండితో ఇడ్లీ ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: శనగపిండి 2 కప్పులు, పెరుగు 2 కప్పులు, కొత్తిమీర చిన్న కట్ట, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా కొద్దిగా, కరివేపాకు, పచ్చిమిర్చి 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, నూనె. తయారీ విధానం: ఒక బౌల్లో 2 కప్పులు శనగపిండి తీసుకుని అందులో కొంచెం నీళ్లు పోసి పలుచగా కలుపుకోవాలి. అవసరమైతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తరువాత అందులో 1 కప్పు పెరుగు, కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు,
2 టేబుల్ స్పూన్ల నూనె పోసి బాగా కలుపుకొని మూత పెట్టి 3 గంటల పాటు పిండిని పక్కన పెట్టుకోవాలి. 3 గంటల తరువాత పిండిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ వేసే ప్లేట్లకు నూనె రాసి ఆ పిండిని ఇడ్లీల మాదిరిగా వేసుకోవాలి. స్టవ్ మీద ఇడ్లీ పాత్రను ఉంచి ప్లేట్లను అందులో పెట్టి 10 నిమిషాల పాటు ఇడ్లీని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు పలుచటి పెరుగు తీసుకుని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసిన పోపును దానిలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర నుండి ఇడ్లీలను తీసి ఒక ప్లేట్లో పెట్టి పోపు వేసి చేసిన పెరుగును వాటిపై వేసుకుని సర్వ్ చేసుకోవాలి. రుచికరమైన బ్రేక్ఫాస్ట్ శనగపిండి ఇడ్లీ రెడీ. ఈ వీడియోలో బనానా ఇడ్లీ ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: అరటి పండ్లు 2, ఇడ్లీ పిండి 1 కప్పు, పంచదార పొడి 3 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా 3/4 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్. తయారీ విధానం: ఒక బౌల్లో అరటిపండు గుజ్జును తీసుకుని అందులో 1/2 కప్పు కొబ్బరి తురుము, 3 టేబుల్ స్పూన్లు పంచదార పొడి, 3/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 కప్పు ఇడ్లీ పిండి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకుని నెయ్యి అప్లై చేసి దానిపై బనానా ఇడ్లీ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్లు పోసి ఇడ్లీ, ప్లేట్లను పాత్రలో పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
రుచికరమైన బనానా ఇడ్లీ రెడీ. ఈ వీడియోలో ఎగ్ ఆమ్లెట్ ఇడ్లీ ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: ఇడ్లీ పిండి, కోడిగుడ్లు 2, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, పసుపు 3/4 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె. తయారీ విధానం: ఇడ్లీ ప్లేట్లకు నూనె అప్లై చేసి ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు వేసుకుని ఇడ్లీల మాదిరిగా వేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్లు పోసి ఇడ్లీ ప్లేట్లను పాత్రలో ఉంచి మూత పెట్టి ఆవిరిలో ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కొంచెం నీళ్లు పోసి అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 3/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో గుడ్లు సొనవేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఇడ్లీలను వేసి లైట్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే పాన్లో గుడ్డు సొన మిశ్రమాన్ని వేసి దానిపై ముందుగా ఫ్రై చేసిన ఇడ్లీలను వేసుకోవాలి. ఇప్పుడు వాటిపై మరికొంచెం గుడ్డు సొన మిశ్రమాన్ని వేసి 2 వైపులా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఎగ్ ఆమ్లెట్ ఇడ్లీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ ఆమ్లెట్ ఇడ్లీ రెడీ.